ఏమ్మా రాజ్యలక్ష్మి, మాట్లాడుతూ ఫోన్ పెట్టేశావు. దశరథరావు గారు ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ గారు, అసలు విషయం ఏమిటంటే... ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇక్కడ దశరథరావు గారిని కలవటానికి వచ్చాను. వారు ఎక్కడున్నారు? గదిలో ఉన్నారు, మీరు నాతో రండి. దశరథరావు గారు, సారీ. మిసెస్ రఘు, ఇందాక మీరు దశరథరామయ్య గారు పడుకున్నారని చెప్పారు. డాక్టర్ గారు, సార్, ఈ గదిలో ఎవరు ఏది ముట్టుకోవద్దు. నవ్ ఇట్స్ ఏ పోలీస్ కేస్. అందరూ బయటకు వచ్చేయండి. అలాగే సార్. ప్లీజ్ ప్లీజ్, మీరు నాతో పాటు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. శేఖర్ గారు వచ్చేవారు కాగితే... నో, ఐఎమ్ సారీ. పదండి, వెళ్ళి కూర్చోండి. డాక్టర్ గారు, మరేం భయపడకమ్మా. శేఖర్ మీ వెనకే వచ్చేలా నేను చేస్తాను కదా. రండి. డాక్టర్, ఏమైంది? డాక్టర్, ఏం జరిగింది? రండి చెప్తాను. ఇన్స్పెక్టర్, ఇవన్నీ అబద్ధాలు. నువ్వు రాజలక్ష్మి కాదు, నేనే. రండి శేఖర్ గారు, ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. నేను రాజ్యలక్ష్మి అంటుంది ఈవిడ, కాదు నేనే అంటుంది ఆవిడ. ఇన్స్పెక్టర్, ఈవిడ చెప్పింది కరెక్ట్. ఈవిడ రాజ్యలక్ష్మి కాదు కదా, దశరథరావు గారి కోళ్ళు అంతకంటే కాదు. నాకు తెలిసి ఇన్స్పెక్టర్, ఈవిడ క్లబ్బుల్లో ఆడుకునే క్యాబరా డాన్సర్. అంత పెద్దంటి కోడలు కావాలంటే ఈ జన్మలో కాదు కదా, మీ జన్మలో తిరగాలేదు. ఇన్స్పెక్టర్ గారు, నా రిపోర్ట్లో ముందే రాశాను నేను డాన్స్ చేసేదాన్నని. దశరథరామయ్య గారికి అది తెలిసి వారి ఇంటి కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. 3 ఏళ్లుగా మా వారు నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావు, శేఖర్ బాబు గారు లాంటి స్నేహితులకు కూడా తెలియనివ్వలేదు. నో ఇన్స్పెక్టర్, మా విషయాలన్నీ పూర్తిగా తెలుసుకొచ్చిన మోసగత్తి ఈవిడ. నిజంగా ఆ ఇంటి కోడలు అయితే దశరథరావు గారు బ్రతుకుండగా ఇంటికి ఎందుకు రాలేదు. నమస్తే ఇన్స్పెక్టర్. నమస్తే. నన్ను సుధీర్ అంటారు. నా విషయం మీకు తర్వాత చెప్తాను. శోభ, నేను నీకు మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, మనకన్ని వేళ మోసం దగా కలిసి రావని. శోభ? అవును ఇన్స్పెక్టర్, ఈవిడ అసలు పేరు శోభ. రాజలక్ష్మి? రాజ్యలక్ష్మి మిమ్మల్ని అందరినీ మోసం చేయడానికి ఈవిడ పెట్టుకున్న పేరు. అసలు పేరు శోభ. నాతో కాపురం చేసి వచ్చిన మనిషి. అబద్ధం శేఖర్ గారు, నాకెవరితోనూ సంబంధం లేదు. నా మాట నమ్మండి, వారు చెప్తుందంటే అబద్ధం, శుద్ధ అబద్ధం. ఎలా దొంగ రాస్కెల్, నువ్వు పచ్చబద్ధాలాడి అల్లరి చేయడానికి ఇప్పుడే దొరికిందా? మిస్టర్ శేఖర్, దిస్ ఇస్ పోలీస్ స్టేషన్. సారీ ఇన్స్పెక్టర్, రాజలక్ష్మిని అవమానిస్తుంటే చూసి భరించలేకపోయాను. అసలు వీళ్ళిద్దరూ చెప్పే దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా, దశరథరామయ్య గారు బ్రతుకుండగా వీళ్ళిద్దరేమయ్యారు. అప్పుడే తెలిపోయేదిగా. శేఖర్, నిజమేంటో తెలుసుకోవడానికి మేమున్నాం, మీరు అడ్డుపడదు. మీరు చెప్పండి. నేను మా ఆవిడ శోభ ఊరేళ్ళెందుకని రైల్లో ప్రయాణం చేస్తున్నాం. సరిగ్గా అదే ట్రైన్లో ఈ రాజ్యలక్ష్మి తన బిడ్డ ఉన్నారు. ఇదంతా కట్టు కదా, వీడప్పుడు నాకేం కాదు. ప్లీజ్ ప్లీజ్, మీరు చెప్పండి. పాపం దుఃఖంతో రాజ్యలక్ష్మి తన కథనంతా మా శోభకు చెప్పింది. అనుకోని విధంగా మేము వెళ్తున్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో ఎవరు ఎక్కడున్నామో తెలియకుండా పోయింది. ఈ రాజ్యలక్ష్మి కనిపించింది, మా శోభ ఈవిడ బిడ్డ మాత్రం కనిపించలేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, వీళ్ళ అబ్బాయిని తీసుకుని మా శోభ నన్ను ఒంటరివాణ్ణి చేసి దశరథరామయ్య గారికి పారిపోయి వచ్చింది. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇతని మాటలు నమ్మొద్దు. శోభ, నాకేం వద్దు, నా కొడుకుని నాకు ఇప్పించు, నీకు దండం పెడతాను. నువ్వేం బాధపడే చెల్లి, నీ కొడుకుని ఇన్స్పెక్టర్ గారు తిరిగి నీకు ఇప్పిస్తాను. ఇన్స్పెక్టర్ గారు, నేను ఇక్కడికి చేరేసరికి మా శోభ రాజ్యలక్ష్మి చలామణి అయిపోతుంది. పెద్దంటి కోళ్ళగా మా శోభను కలుసుకోవడమే కష్టమైపోయింది. అందుకని నేను మిలిటరీ వాళ్ళ వేషం కట్టి చనిపోయిన రఘు వాళ్ళ నైబర్ అని చెప్పి ఈ ఇంట్లో ప్రవేశించాను. ఇప్పుడు అర్థమైందా సార్ నేను ఎందుకు ఇలా వేషం కట్టాను? ఇతను చెప్పే ప్రతి మాట అబద్ధమే. ఈ జన్మ శత్రుత్వం ఇలా తీర్చుకుంటున్నాడు. ఒక్క మాట కూడా నిజం కాదు. ఇద్దరు కలిసి నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు. పోనీ అసలు నిజమేంటి చెప్పు రాజలక్ష్మి. నేను నిజం చెప్పేస్తున్నాను. రాజలక్ష్మి నా స్నేహితురాలు, దశరథరామయ్య గారి కోడలు. ఆమె ట్రైన్ యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. హలో, ఏ స్పీకింగ్?
హలో డాక్టర్, చెప్పండి. వాట్? ఐ సీ. ఓకే డాక్టర్. ఇప్పుడు ఈ కేసు ఇంకో మలుపు తిరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దశరథరామయ్య గారు చనిపోయింది గుండెపోటు వల్ల కాదు, పాలల్లో విషం కలపడం వల్ల అది తేలింది. లేదు ఇన్స్పెక్టర్, నా భార్య డబ్బు గురించి రాజ్యాంగంలో తయారైంది కానీ ఆవిడెప్పుడు అలాంటి పని చేయదు. ఆవిడ మందులు చేయదు, ఆవిడ అంతరాలు కాదు. ఐఎమ్ సారీ మిస్టర్ శేఖర్, చట్ట ప్రకారం ఈవిడ్ని ఇక్కడ ఉంచక తప్పదు. నౌ యువర్ అండర్ అరెస్ట్. ఏంటది? గుడ్ న్యూస్. నాకు వాంతులు అవుతున్నాయి. ఇప్పటికీ 2-3 అయ్యాయి. ఇంకా వికారంగానే ఉంది. ఏమిటి ఉద్దేశం? అంటే నీకేమైనా మర్చిపోయిందా? మనం వేసుకొచ్చిన ప్లాన్ ఏమిటి? నీ గర్భిణి వచ్చింది, నీ గంతులు ఏమిటి? బుద్ధి లేదు. అంటే పొట్టలో ఒక సన్నుతాను, కడుపు గిడుపు ఎగిరి అవతల పడుతుంది. అప్పుడు కానీ దసరా గారిని కోళ్ళగా పెట్టాయి మైకి తెలిసిందా? అత్తయ్య గారు, ఎవరు నువ్వు? నీ అసలు కోడల్ని, బాబు తల్లిని. నోర్మి, నాకే కోడలు లేదు. కోడలనే పేరు వింటేనే నాకు చిరాకెత్తుతుంది. పో పో ఇక్కడి నుంచి. ఆవేశపడకండి. నువ్వెందుకు వచ్చావు? మాతృ ప్రేమ ఇలా లాక్కొచ్చా. మాతృప్రేమ? ఎన్నాళ్ళు ఎక్కడ దాచావు ఆ మాతృప్రేమని? ఒకసారి మా బాబాయ్ చనిపోయాడు తెలియగానే పుట్టగొడుగులో పుట్టుకొచ్చింది ఆ మాతృప్రేమ. ఇది కూడా మోసమే. దీన్ని ఇక్కడి నుంచి పంపించి మీరు ఆవేశపడకండి అమ్మా, ఆవేశపడకండి. విన్నావుగా? కమా ప్లీజ్ గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. నేను కావాలనే ఈ హ్యాండ్ బ్యాగ్ వదిలి వెళ్తున్నాను. నేను గర్భిణిని. నా ప్రియుడు అదేం కుదరదని అంటున్నాడు. అతడి కోరిక మేర కడుపులో బిడ్డను నేను చంపుకోలేను. అందుకు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయేందుకు నిశ్చయించుకున్నాను. జైల్లో పెట్టబడ్డ శోభను చూసేసరికి నాకు జాలి కలుగుతుంది. ఆమె చాలా మంచి పిల్ల. ఆమె ఎంత మంచిదో ఇందులో ఉంచిన క్యాసెట్ వింటే మీకు అర్థం కాగలదు. శోభ మాత్రం దశరథరామయ్య గారికి విషం ఇచ్చి చంపలేదు. ఆమె నిరపరాధి, నిరపరాధి. దానికి వ్యధముండ వేషం వేసి ఆ ఇంటికి పంపించి 2 గంటలైంది. అక్కడ సెటిల్ అయి ఫోన్ చేస్తాను. ఫోను లేదు, మనిషి రాలేదు. ఏమైందో ఏమో. అయినా నువ్వు అటువంటి దాన్ని నమ్మటం ఏంటి? మనం చాటుగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూస్తే. ఆగండి, మీకే చెప్పి ఆగండి. ఏమిటి దౌర్జన్యం? ఏమిటండి దౌర్జన్యం అంటారు? వీళ్ళ పెద్దింటి వాళ్ళని నమ్మి డబ్బు బంగారం వీళ్ళ దగ్గర దాచుకున్నాం. తీరా చేసి ఇప్పుడు అడిగితే చెల్లు వెళ్ళలేదు, చిన్న బంగారం లేదంటున్నారు. స్వామి శరణమయ్య. ఎంత మోసం దగ. ఆగండి, తప్పండి తప్పండి. ఈ ఇంట్లో ఎప్పుడూ ఎవరికి ఎలాంటి అన్యాయం జరగలేదు. ఎవరెవరు ఎంతెంత దాచుకున్నారో ఆ నా పైసలు సహా లెక్కవండి. నేను సెటిల్ చేస్తాను. ఇదిగో బాబు గారు లిస్టు. 15 లక్షల రూపాయల క్యాష్, 10 లక్షల రూపాయల విలువైన బంగారం దశరథరామయ్య గారి దగ్గర దాచుకున్నట్టు మా అందరి దగ్గర రసీదులు కూడా ఉన్నాయి బాబు. అంటే మీ లెక్క ప్రకారం ఈ ఇంట్లో 15 లక్షల రూపాయల క్యాష్, 10 లక్షల విలువైన బంగారం,
ఇంట్లో దాచుకోలేదని చెప్తున్నారు మాట అంతేగా? దాచుకున్నారో పారేసుకున్నారో మాకు అనవసరం బాబు, మాకు రావాల్సిన లిస్ట్ అది ఇప్పించండి. ఏ తప్పిని నాకేం అర్థం కాదు. 15 లక్షల రూపాయలు క్యాష్ అంటారు, 10 లక్షల రూపాయలు బంగారం అంటారు. ఏమో బాబు, నేను తీర్థయాత్రలకు వెళ్ళేసరికి 15 లక్షల క్యాష్, 10 లక్షల బంగారం ఉంది. శేఖర్ గారు, ఆ సుధీర్ వరలక్ష్మి ఉండే ఇదే కదా కానిస్టేబుల్? ఎస్ సార్. ఆ తాళంది. తాళం వే. తాళం వేసేసాను సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎస్ సార్. వాళ్ళు ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటున్నారో విన్నావా? అదే నేను అడగాలనుకుంటున్నాను. ఇంట్లో లక్షల లక్షల డబ్బు కనపడలేదు అంటున్నారు. నువ్వు నాకు సగం వాటా ఇస్తానని తీసుకొచ్చి ఇచ్చిందంత బోడి 50,000. అసలు నిన్ను ఈ ప్లాన్ లోకి లాక్కొచ్చింది నేను. నీకు 50 కాదు, 25 ఇచ్చిన దండగే. బంగారం మాట ఏమిటి? ఎంత కాజేశావు, ఎంత ఇచ్చావు? తులం బంగారం ఇచ్చినా దండగేరా నరసయ్య. నలభై. పోనీలే ఏడుస్తావని నీ ముఖాన 25 తులాల బంగారం పడేశాను. ఆ పిల్లను నానా హింసలు పెట్టి బంగారం అంతా గుంజింది నేనేరా. ఆ ముసలోడికి పాలల్లో విషం కలిపి చంపింది కూడా నేనేరా. ఆ మాటకు వస్తే ఆ ప్లాన్ ఉన్నదని అప్పలరసమ్మ. ఎప్పుడు ప్లాన్ చెప్పేవాడే గొప్పవాడు, కానీ చెప్పింది చేసేవాడు పనివాడితో సమానమే. కూర్చోండి అక్కడ. మీరు నిరపరాధులని రుజువైంది. యశ్వథరామయ్య గారి హత్య కేసులో అసలు నేరస్తులను పట్టుకున్నాం, ముఖ్యంగా శేఖర్ గారి సహాయం వల్ల. నేను నమ్మలేదని నా మీద కోపంగా ఉందా? శేఖర్ గారు, స్టేషన్ ఫార్మాలిటీస్ కొన్ని ఉన్నాయి. అలాగే, నేను వచ్చి పూర్తి చేస్తాను. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అమ్మమ్మ శోభ, నీకు సవతి తల్లినైనా కన్న తల్లిలా కడుపులో పెట్టుకుని పెంచాను. నన్ను ఎలాగైనా విడిపించమ్మా. మీ నాన్నకు వండి పెట్టే దిక్కే ఉండరమ్మా. నీ సవతి తల్లి ప్రేమ ఒకవైపు చూడు శోభ, నేను చేసిన నేరాలకు నాకు ఏ శిక్షణ పడవచ్చు. ఈలోగా లాకప్ మరణం సంభవిస్తే పేరైపోతుంది. కానీ నేను నీకు చేసిన ద్రోహానికి నీ చెప్పు తీసుకుని పటా పటా పటామని పెద్ద దెబ్బలు కొట్టి వెళ్ళిపో. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మ, థ్యాంక్ యూ. చూడు, ఇప్పుడు స్టేషన్ నుంచి వచ్చిన అమ్మాయి టాక్సీలో వెళ్ళింది సార్. రైల్వే స్టేషన్ కన్నా తినిపించింది. మమ్మల్ని రోజు మరీ వెళ్తున్నావే.